ధరణి పోర్టల్పై శాసనసభ అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భూభారతిలో మళ్లీ అనుభవదారు కాలం తీస్తున్నారని, దీనివల్ల పాత సమస్యలు పునరావృతం అవుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా చూపి ధరణిపై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. భూభారతిపై పల్లా రాజేశ్వరరెడ్డి అవాస్తవాలు మాట్లాడారని మంత్రులు మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో 70,60,000 మంది రైతులకు 1,55,90,000 ఎకరాలను ఇవాళ ధరణిలో నిక్షిప్తమై వాళ్ళందరూ గుండె మీద మంచిగా చేసుకుని నిద్రపోతున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. ఈ వీళ్ళందరినీ కూడా ఇవాళ చెడగొట్టాలని చూస్తే మాత్రం ఇవాళ మరలా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోని మళ్ళా పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష. అందులో వీళ్ళు చాలా చేంజెస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. వారు మాట్లాడుతూ ధరణిలో పార్ట్ బిలో పెట్టినటువంటి భూముల గురించి, లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ, ఈ తప్పులు జరిగితే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసేంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి? దున్నేవాడిదే భూమి, ఇదే కదా నినాదం. దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం. ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోడుగల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా, బొందుగల నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి ఆనాటి చట్టం చేసి రైతులపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టగారు కాలం పెట్టి 70 ఏళ్ళు వెనకున్నటువంటి జమీందారుని, భూస్వాముల్ని, జాగీర్దారులు తీసుకొచ్చే పట్టగారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష. దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం. మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం, బయట మాట్లాడాం. ధరణిని మారుస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం. ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా, తరాలుగా వస్తున్న హక్కులు వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తా ఉంటే మళ్ళీ ధరణి అని ఆ పార్టీ బిల్లు ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష? దాదాపు 24 లక్షల మంది భూమి లేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ బిల్లు పెట్టి అధికారుల చుట్టూ తిప్పి ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరు మీద ధరణి చేసుకున్నారు, లేకపోతే మీకు అడ్డగోలుగా దారాదత్తం చేసుకున్నారు. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిచిపోయినటువంటి మేము ఎప్పుడో అమ్మేసుకున్నాం అంటే వాళ్ళు లేరు. వాళ్ళ మనవల్లో వచ్చి ఏమంటే ఇక మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది, ఈ భూమి నాదే అని వచ్చేసారు. నేను చాలా ఉదాహరణలు కూడా చెప్పాను అధ్యక్ష. ఇంకా తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ రకంగా సభని, రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించొద్దు. నిజాన్ని ఒప్పుకోకుండా, నిజాన్ని నిజమని చెప్పకుండా అహం అడ్డం వచ్చి మీరు మాట్లాడుతున్నారే తప్ప తప్పకుండా భూభారతిని చాలా ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ గా అనేక సందర్భాల్లో పబ్లిక్ డొమైన్ లో పెట్టి చర్చించిన తర్వాత భూభారతి తీసుకొచ్చాం. మీరిచ్చే సూచనలు, సలహాలు తప్పకుండా మంచివైతే సేకరిస్తాం. మళ్లీ ఎన్నికల్లో ఈ భూములకు సంబంధించి, భూమి ఆసాములకు ఇచ్చే భద్రతకు సంబంధించి భూభారతిని ఈ మా ప్రభుత్వం ఇదే రెఫరెండంగా మళ్లీ ఎన్నికలు పోతాం. తప్పకుండా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం అధ్యక్ష. 6 గ్యారంటీల మీద మీకు ఇచ్చిన పవర్ తప్ప మీరు ఇచ్చిన అనేక వాటి 420 హామీల మీద పవర్ ఇచ్చింది తప్ప ఈ ఒక్క దీని మీదనే మీకు రాలేదు అధ్యక్ష. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. మేము కూడా మీరు ఏదైతే ఇవాళ భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండం వస్తుందో చూద్దాం.
అదేవిధంగా ఇవాళ అనుభవదారు కాలంలో కూడా మేము చెప్తున్నాం ఖచ్చితంగా మరలా ఇవాళ అనుభవదారు కాలం పెట్టి వాళ్ళ పేర్లు రికార్డ్ చేయడం అంటే మళ్ళా కౌలుదారుల పేర్ల మీద వివాదాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు. జమాబందీ అని పెట్టిండ్రు. ఎందుకు చేస్తారు అధ్యక్ష జమాబందీ? జమాబందీ అనేది 2011-12 నుంచి మొత్తం బంద్ అయిపోయింది. ఆ ఊర్లో ఉండే భూమి, ఆ భూమి స్వరూపం ఎట్లా ఉంది, భూమి యాజమాన్య హక్కులు ఏమైనా మారినాయా, అది తడి ఉందా, కుష్కి ఉందా, నీళ్ళు వస్తున్నాయా, దానికోసం అని చెప్పేసి పెట్టేవాళ్ళు. ఇవాళ మొత్తం తీసేసినాం. మళ్ళా ఇవాళ జమాబందీ పేరులో మళ్ళొక దుకాణం తెరిచిండ్రు ఇవాళ భూభారతిలో. గౌరవ సభ్యులు అసత్యాన్ని సత్యంగా చేయాలని ఏదైతే ఆతృత పడుతున్నారో అవన్నీ రేపొద్దున రూల్స్ అంటే మీరు మాట్లాడే దాంట్లో నైతిక హక్కే లేదు. మీరు 2020లో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయని మీరు భూభారతిని మేము 2025 జనవరి 4వ తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదెత్తి మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే. ఏదైతే మాన్యువల్ పానీ అంటారు, విఆర్ఏ విఆర్ఓల్ని తీసేసామంటారు. ఎస్, మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక ఆఫీసర్ని పెడుతున్నాం. బేఫిగర్గా చెప్తున్నాం. చట్టంలోనే కాదు, ప్రజలు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. అనేక సందర్భాల్లో చెప్పినాం. ఏదో నట మాన్యువల్ పానీ అట, మళ్ళీ ఏదో ఓపెన్ చేస్తున్నట, మ్యూటేషన్ అట అంటే కట్టుకథలు మళ్ళీ చెప్పి ఆ కట్టుకథల్ని పదే చెప్పి ఇది నిజమని ఒప్పించడానికి గౌరవ సభ్యులు ఏదైతే తాపత్రయపడుతున్నారో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. అధ్యక్ష, జమాబందీ మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు, దీనివల్ల నష్టం జరుగుతున్నారు. జమాబందీ అంటే ఏంటి అధ్యక్ష? రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామ సభలు ఏర్పాటు ప్రజల సమక్షంలో ఈ సంవత్సరం ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు అమ్ముకున్నారు, ఏ పంట వేశారు, ఎవరి దగ్గర ఏ భూమి ఉంది, ఏ పంట ఎవరు ఏ స్థాయిలో వేశారని చెప్పి ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో రెవెన్యూ సంబంధించిన బదలాయింపుల గురించి కూడా రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేస్తూ ప్రజల సమక్షంలో చేసే ఒక కార్యక్రమం. అధ్యక్ష, ప్రజల సమక్షంలో జమాబందీ అని రెవెన్యూ సదస్సు పెట్టి చేయటం కరెక్టా, లేకపోతే 4 గోడల మధ్యలో అడ్డగోలుగా ధరణి చట్టం తీసుకొచ్చి అందులో ఎంట్రీ చేసుకోవటం కరెక్టా? ఏది కరెక్ట్ అధ్యక్ష? ఏది కరెక్ట్? అవగాహన చేసుకోమని చెప్పండి జమాబందీ అంటే ఏంటని.